మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. యాప్స్ పేరిట పని ఒత్తిడి ఎక్కువ అవుతోందని, మెప్మా ఆర్పీలకు 26,000 వేతనాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని మెప్మా ఆర్పీలు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు విశాఖ నుండి. మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే ఆర్పీలు అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు ముఖ్యంగా ఆర్పీలకి ముఖ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఆర్పీలు ఈరోజు ఒక్కసారిగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యంగా ఏ డిమాండ్స్పై ఈరోజు మీ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు? నా పేరు ఝాన్సీ అండి. నేను విశాఖ జిల్లా ఆర్పీ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఒకటి, కనీస వేతనం 26,000 చేయాలి, వర్క్ డన్ విధానం రద్దు చేయాలి, లాగిన్స్ ఆగిన ఆర్పీలకి వెంటనే లాగిన్స్ ఇవ్వాలి, అలాగే పనిభారం విపరీతమైన పనిభారం అండి, పనిభారం తగ్గించాలి. అలాగే యాప్స్, ఎన్ని యాప్స్ అంటే అసలు మా మొబైల్లో పని చేయట్లేదు, అన్ని యాప్స్ ఇస్తున్నారు. ఆ పిచ్చి యాప్స్ అన్ని ముందు కట్టడి చేయవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అలాగే 2024 ఎలక్షన్ అయితే ఏదైతే జరిగిందో ఆ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కడప సభలోని ఆర్పీలకి వ్యక్తిగత అకౌంట్లో ఒక శాలరీలు వేస్తాము, అలాగే వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేస్తామని మాట ఇచ్చారు. అందరిలోనే ఆ వీడియో ఇప్పటికి కూడా మా దగ్గర అందరి దగ్గర ఉన్నది. కాబట్టి అతను ఇచ్చిన మాట ప్రకారంగా అతను ఏదైతే కోరారో మేము అది చేయగలిగాము. అతను ఇచ్చిన మాట ప్రకారంగా మా అందరి కోరిక కూడా అతను నెరవేరుస్తారనేసి మేము ఈ ధర్నా ముఖంగా మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నామండి. ప్రధానంగా ఏదైతే ఈరోజు మెప్మా ఆర్పీలకు సిఐటికి మద్దతుగా నిలిచారు, మీరు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు వీళ్ళ సమస్యలపై? డ్వాక్రా చాలా కీలకమైన వ్యవస్థ. అటువంటి డ్వాక్రా వ్యవస్థలో డ్వాక్రా మహిళలకి, పేద మహిళలకి లోన్లు ఇప్పించడము, అలాగే వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ అమలు జరిగేటట్టు చూడడము, ప్రధానమంత్రి సభలకి, ముఖ్యమంత్రి సభలకి ఏదైనా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు యోగాంధ్ర లాంటి ప్రోగ్రామ్స్కి, లేకపోతే పెద్ద ఎత్తున గవర్నమెంట్ మనవన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులే, మామూలు రికార్డులు ఏమీ లేవు మనవి. అలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ జయప్రదం చేసేది ఆర్పీ వ్యవస్థ, డ్వాక్రా వ్యవస్థ. అటువంటి ఆర్పీ వ్యవస్థకి సరిపడా వేతనం ఇవ్వట్లేదు. 8,000 రూపాయల వేతనం, అది కూడా కోతలు పట్టి ఇస్తున్నారు. ఈ నెల అయితే 1,600, 1,800 రూపాయల వేతనం వచ్చింది. అలా కోతలు విధించే హక్కు వాళ్ళకి ఎక్కడుంది? మెప్మా ఎండి కరుణ గారు నేను వర్క్ డన్ రద్దు చేసి ప్రతి ఒక్కరికి 8,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పి ఆ ఇచ్చిన మాట కూడా అమలు కానివ్వట్లేదు. అలాగే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 8,000 రూపాయలతో ఎలా బతకగలము అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. సార్, మీరు వచ్చి అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది, కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి అని చెప్పి ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాము. లేని పక్షంలో మా ధర్నా కార్యక్రమం, మా సమ్మెల కార్యక్రమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా ఈ ప్రాంతంలో కూడా ఇది మీ సమస్యల పట్ల ఇదే వేదికగా మీరు ఇదే ధర్నా కూడా చేశారు. అయితే ప్రజాప్రతినిధులు కూడా మీరు ఇది ఏం చెప్తారు? వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళామండి. చాలామందికి మేము ఎమ్మెల్యేలకి, అలాగే లోకల్గా ఉండే వాళ్ళకి అందరికీ కూడా మేము లెటర్స్ అయ్యి ఇచ్చాము యూనియన్ తరపున. కానీ ఏంటంటే మాకు 2019 నుంచి ఇదే వేతనం అండి. పెరిగిన ఖర్చులకి అసలు ఈ జీతం ఎందుకు చాలని జీతం, ప్రత్యేకించి మాకు అకౌంట్లకి, పర్సనల్ అకౌంట్లకి జీతాలు ఇస్తానని మనకు కడప జిల్లాలోని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అయినా సరే ఆ హామీని అమలు చేయకపోగా మేము పట్టణ పేదరిక సంస్థలోని పనిచేస్తున్నామండి. అంటే మా దగ్గర డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము ఆ పేదరికం నుంచి తప్పించే ప్రయత్నంలో మేమందరం వర్క్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆర్పీలుగా పనిచేస్తున్న మేమే చాలా పేదవారుగా ఉన్నామండి. మాకు 8,000 జీతం మాకు ఏం సరిపోతుందండి? అదైనా 8,000 కూడా ప్రతి నెల అందరికీ ఇవ్వట్లేదు. ఈ విధంగా మాకు పని ఎక్కువ చేసి మాకు ఇంటర్నెట్ ఖర్చులు అవుతాయి. అలాగే బయట ఎక్కడికైనా వెళ్ళాలి, మీటింగ్లకు వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఎలవెన్స్ అవుతుంది. కానీ మాకు ఎవరు ట్రావెలింగ్ ఎలవెన్స్ ఇవ్వరు, ఏ ఖర్చులు మాకు ఇవ్వరు. మాకు వచ్చే జీతంతో మేము బతకాలి. అలాంటప్పుడు మాకు ఇంత తక్కువ జీతంతో మేము పని ఎక్కువతోటి మేము చాలా ఇబ్బందులుగా ఉన్నాము. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే చాలామంది అంటారు,
మీకు జీతం అది చాలకపోతే మీరు మానేయచ్చు కదా, ఈ ఉద్యోగాలు ఎందుకు ఉండాలంటారు. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఆర్పీలుగా కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు ఈ వయసులోనే వేరే ఉద్యోగం చూసుకునే ఇదిలో కూడా మేము లేము. ఇన్ని సంవత్సరాలు ఇదే ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని ఉన్నాం కాబట్టి మాకు తగ్గ న్యాయం ఆ రోజు కడప సభలోని ఆర్పీలందరికీ కూడా పర్సనల్ అకౌంట్లు జీతాలు వేస్తాము, మీ జీతాలు పెంచుతామని అన్నారు కాబట్టి హామీని మీరు నిలబెట్టుకోండి. మాకు ప్రతి నెల జీతాల కోసం ఇలా లెటర్లు ఇవ్వడం, అలాగే ధర్నాలు చేయడం, వీటి నుంచి మాకు విముక్తి కలిగిస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నామండి. చూడొచ్చు ఏదైతే పని యాప్ల్లో కూడా ఎక్కువగా అవడం వల్ల పని ఒత్తిడి భారం ఎక్కువైందని కూడా ఒకవైపు చెప్తున్నారు. దీనిపై కూడా మీరు ఏం చెప్తారు దీనిపై? నమస్తే అండి, నా పేరు ఎస్ లక్ష్మి. సార్, యాప్లు చాలా అధికంగా యాప్లు పెట్టడం వల్ల ఇది 10th బేసిక్ మీద ఆర్పీలను తీసుకున్నారు సార్. కానీ ఇప్పుడేమో అధికమైన యాప్లను పెట్టి ఒక BA CA కోర్స్ చేసిన వాళ్ళకి యాప్లు పెట్టారు. ఇవి చేయాలంటే చాలామంది ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా 2019లో కూడా ఇలాగే ఆసరాకి ఫింగర్ వేయించడం వల్ల చేయడం వల్ల చాలామంది గుండెపోటు వల్ల చనిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఉదయం జరిగింది జోన్ 5లోని ఒక ఆవిడ గుండెపోటుతో చనిపోయింది. అంటే అధికమైన పని భారం పెట్టేస్తున్నారు ఆర్పీల మీద. 10th మీద వచ్చారు, ఇంగ్లీషు వాళ్ళు ఫుల్ ప్లెజ్డ్గా నేర్చుకొని ఉండరు, దాని మీద వర్క్ చేయాలంటే చేయలేరు, ఎవరినైనా పెట్టుకోవాలంటే ఈ జీతంలో సగం వాళ్ళకి ఇవ్వాలి. ఎలా బ్రతుకుతారండి ఇలాగా? ఆ ఇచ్చిన 8,000 జీతంతో ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఇప్పుడు ఈ వయసులో మేము బయటికి వెళ్ళాలంటే మాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? అందుకనే ఈ అధికమైన యాప్ల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పని భారం వాటి వల్లే పెరుగుతుంది. ప్రతిదీ కూడా ఆన్లైనేనండి, మాన్యువల్గా ఏదీ లేదు. ఆన్లైన్ రూపంలో చూపించమన్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారు సార్? ఈ భారం ఎక్కువ పెరుగుతుంది. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మా బాధను అతను అర్థం చేసుకొని మాకు పనికి మేమైతే చేయగలుగుతామో మాకు ఆ పనిని ఇప్పించమని అడుగుతున్నాం. పనికి తగ్గ భారాన్ని మాకు తగ్గించమంటున్నాము, పనికి తగ్గ వేతనం కూడా కలిగించమంటున్నామండి. ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మీద ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖలో GMC గాంధీ విగ్రహం అయితే భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే ఆర్పీలు అయితే చేపడుతున్నారో, అదేవిధంగా ఏదైతే ప్రధానంగా పనికి తగ్గ వేతనము, అదేవిధంగా సుమారుగా 26,000 ఇప్పుడు ఇస్తున్న 26,000 ఇప్పుడు ఇస్తున్న 8,000కి సంబంధించి కూడా 26,000 వేతనం చేయాలని, అదేవిధంగా ఏదైతే అనవసరమైన యాప్లు కూడా వల్ల పని ఒత్తిడి భారం పెరుగుతుందని, దీనిపై కూడా కొందరు అనారోగ్య సమస్యలు లోనవుతున్నారని, భవిష్యత్ కాలంలోనైతే మాకు ఏదైతే వేతనాలు పెంచకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే మా భవిష్యత్ ఏదైతే పోరాటాలు అయితే ఉధృతం చేస్తామని కూడా ఇక్కడైతే ఆర్పీలు అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఆ డ్వాక్రా సంఘాల కీలకమైన గ్రూప్ అయినటువంటి ఆర్పీలు కూడా భవిష్యత్తులోని ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి మా కార్యాచరణ చేస్తున్నా కూడా చాలీచాలని జీతాలతో వేతనాలతో కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నామని, అనారోగ్య పాలవుతున్నామని కూడా ఒకవైపు అయితే ఆర్పీలు అయితే చెప్తున్నారు. ఏదేమైనా భవిష్యత్తులోని కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తులో గట్టిగా ఉంటుందని, ఆందోళన కూడా ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ ఆర్పీలు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.